అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద కోతి కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. నాకు స్నేహం చేయడానికి ఇక్కడ ఎవరూ లేరే అని ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా ఆ చెరువులోకి ఒక కొత్త ముసలి వస్తుంది. తను కూడా దూరం నుంచి కోతిని చూసి, ఓ నాకు స్నేహం చేయడానికి ఒక కొత్త స్నేహితురాలు దొరికింది అని చెప్పి కోతి దగ్గరికి వచ్చి ఇలాగా అంటుంది, నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అనేసరికి కోతి కూడా ఇలాగా అంటుంది, ఓ నాకు స్నేహం చేయడానికి ఇక్కడ ఎవరూ లేరు, నేను నీతో స్నేహం చేస్తాను అని చెబుతుంది. ఇప్పటి నుంచి మన ఇద్దరం మంచి స్నేహితులుగా ఉందామా మరి అనేసరికి కోతి కూడా ఇలాగా అంటుంది, సరే మరి మన ఇద్దరం మంచి స్నేహితులుగా ఉందాము అని చెప్పి వెళ్ళిపోతుంది. ముసలి ఇలా ఆలోచిస్తుంది, నేను వెళ్ళి నా కుటుంబానికి ఇలాగా నాకు స్నేహితురాలు దొరికింది అని చెబుతుంది. తన భార్యతో ఇలా అంటుంది, నాకు కోతి అనే స్నేహితురాలు దొరికింది అన్నప్పుడు తన భార్య ఇలా చెబుతుంది, కోతి మాంసం చాలా రుచిగా ఉంటుంది, నాకు కావాలి ఆ కోతి అని చెప్పినప్పుడు ముసలి సరే అని వచ్చి కోతితో ఇలాగా అంటుంది, సరే మరి మా ఇంటికి విందు భోజనానికి వస్తావా నువ్వు మరి? సరే నేను వస్తాను మీ ఇంటికి, నా స్నేహితురాలు పిలిస్తే నేను ఎందుకు రాను అని చెబుతుంది. సరే మరి నేను ఎలాగా రావాలి అంటుండగా, నా వీపు మీద వెక్కు, నేను నిన్ను తీసుకుని వెళ్తాను మా ఇంటికి అని చెప్పి వచ్చి తన వీపు మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తుంది. వెళ్తూ ఉండగా ఇలాగా ఆలోచిస్తుంది, నేను తన గుండెని ఎలాగా తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా తన కోతికి అనుమానం వస్తుంది, తను నన్ను ఇప్పుడు భోజనానికి ఎందుకు పిలుస్తుంది అని అనుమానం వచ్చి ముసలితో ఇలాగా అంటుంది, నేను చెట్టు పైన కొన్ని పండ్లను మర్చిపోయాను మీకు ఇవ్వడానికి, నన్ను ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళవా అనగా సరే అని చెప్పి ముసలి తన ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత కోతి చెట్టు పైకి ఎక్కి ఇలాగా చెబుతుంది, నువ్వు నన్ను మోసం చెయ్యాలి అనుకుంటున్నావు అని నాకు అర్థమైంది, అందుకే నేను వచ్చాను, నీతో నేను ఇంకా స్నేహం చెయ్యను, ఇలాగా మోసం చేస్తే ఎవరు నీతో స్నేహం చెయ్యరు, అది మాత్రం గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నిజమైన స్నేహమే నిలుస్తుంది అని చెబుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ లాగా వస్తాయి.